రామోజీరావు 2000 కోట్లు అడిగారు. ఆ డబ్బులిస్తే ఈనాడులో వైఎస్ జగన్కు అనుకూలంగా రాస్తానన్నారు. ప్రమాణం చేసి కాదని చెప్పగలరా? రామోజీరావుకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్. సినిమా టికెట్ కోసం ₹2 దొంగిలించిన దొంగ బాబు అని చెప్పి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనాడు సంస్థల అధినేత, మార్గదర్శి చిట్ ఫండ్ ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. ఈనాడు సంస్థల అధినేత ₹2000 కోట్ల డిమాండ్ చేసిండట. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వార్తలు రాయాలంటే, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాయకుండా ఉండాలంటే ₹2000 కోట్ల నువ్వు రామోజీరావు నుంచి ఇప్పిస్తే మా పేపర్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అయింది అని చెప్పినట్టు ఈయన భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ ఇచ్చిండు. ప్రమాణం చేసి చెప్పగలవా ఇది తప్పు అని చెప్పి. ఇప్పుడు చెప్పాలి రామోజీరావు గారు. రామోజీరావు గారు ఆయన పేపర్లో, ఈనాడు పత్రికలో, ఈనాడు టీవీలో అనేక రకమైన నీతి వల్లిస్తుంటాడు. నీతి, నియమాలు, విలువలు ఏదేదో మాటలు చెప్తారు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మరి ఇదేంది? ఇది ఎక్కడ నీతి? ఇది ఏ పుస్తకాలలో ఉంది? ఏ జాతి, ఏ మతంలో ఉంది, ఏ కులంలో ఉంది? ఈ నీతి ₹2000 కోట్ల డిమాండ్ చేసినట. ఈ గురువింద నీతులు చెప్పే ఈ గురువు రామోజీరావు ఈయన పైన ఇప్పుడు చేయాలా? సిబిఐ, ఈడీ ఏమైనా ఉంటే నిజంగానే నీతి నిజాయితీ సిబిఐ, ఈడీకి ఉంటే, సిబిఐ, ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వంలో నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవి ₹2000 కోట్ల సంబంధించి డిమాండ్ చేసినట్టు స్పష్టంగా ఒక వ్యక్తి బయటకు వచ్చి చెప్తాడు. ప్రమాణం చేసి చెప్పగలవా అని సవాలు కూడా వచ్చింది. రామోజీరావు స్పందించాలి, దీనిపైన ప్రభుత్వాలు స్పందించాలి. ఇప్పుడు ఏపీ సిబిసిఐడి కానీ, కేంద్ర ప్రభుత్వంలో సిబిఐ కానీ, ఈడీ కానీ ఇట్లాంటి బ్లాక్మెయిల్ చేసి పత్రికను అడ్డం పెట్టుకొని ₹2000 కోట్ల జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేసిండంటే చేయని, అసలు బయటికి రాని ఎన్ని ఉన్నాయి. ఈయన చరిత్రలో బయటికి రాని వ్యవస్థలు, బయటికి రాని ఇట్లాంటి బ్లాక్మెయిల్ కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సెటిల్మెంట్లు ఉన్నాయి, ఎంత దందా చేసిండు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనికి సంబంధించి 8వ పేజీలో వార్త ఉంది, చూద్దాం మొత్తం వార్త ఏముందనేది. 8th పేజీలో రామోజీరావు 2000 కోట్లు అడిగారు. తిరుపతి బహిరంగ సభలో టీటీడీ చైర్మన్ భూమన ధ్వజం. రామోజీరావు నాకు చాలా సన్నిహితులు, నేను ఆయన 15 సార్లకు పైగా కలిశా. ఒకసారి వెళ్ళి కలిసినప్పుడు రామోజీరావు కరుణాకర్ రెడ్డి గారు 2000 కోట్లు జగన్ నుంచి ఇప్పిస్తే ఈనాడంతా మీ గురించే రాస్తాం అన్నారు. ఇది వాస్తవం. ఏ ప్రమాణానికైనా సిద్ధం. తన బిడ్డలు మనవాళ్లపై ప్రమాణం చేసి కాదని రామోజీరావు చెప్పగలరా అని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రామోజీరావు కుమారుడు సుమన్ తనకు బాగా తెలుసు అన్నారు. ఒకసారి కలిసిన సమయంలో సుమన్ తన తండ్రి అన్న మాటలను తనకు చెప్పుకొని బాధపడ్డారని, రామోజీరావుకి తాను పుట్టలేదన్నారని, అటువంటి నైజం తన తండ్రిదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో తాను దోపిడీ చేసినట్లయితే ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. 1974లో రాడికల్ స్టూడెంట్ నాయకుడిగా ఉన్న సమయంలో నిధుల సేకరణ కోసం తిరుపతిలో చక్రపాణి సినిమాను బెనిఫిట్ షోగా వేశామని తెలిపారు. అప్పుడు వర్సిటీలో చంద్రబాబుని తాను శ్రీధర్ అడ్వకేట్ హైకోర్టు సారథికి వెళ్ళి కలిశానన్నారు. ఆ సమయంలో బాబు కూర్చొని ఆయన స్నేహితుడు పడుకొని ఉన్నాడన్నారు. సినిమా టికెట్ కొనుగోలు చేయాలని అడిగితే నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో ఉన్న ₹2 దొంగిలించి తన చేతిలో పెట్టారని తెలిపారు. ఇది రామోజీరావు 2000 కోట్లు అడిగిండనే దాంతోపాటు ఇంకా 2-3 విషయాలు మాట్లాడండి. సినిమా టికెట్ కోసం ₹2 దొంగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ స్థాయి నుంచి వచ్చిండు. సినిమా టికెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ₹2 దొంగిలించి స్నేహితుడి జేబులోంచి సినిమా టికెట్ కొనుక్కున్నాడు తిరుపతిలో చదువుకునే రోజులు. అదేవిధంగా ఇంకోటి, రామోజీరావు కుమారుడు సుమన్ కరుణాకర్ రెడ్డికి చెప్పిన విషయాలు కూడా స్పష్టంగా ఆయన చెప్పారు. రామోజీరావు కుమారుడు సుమన్ని రామోజీరావు అవమానించిండని, నువ్వు నాకు పుట్టలేదు అని చెప్పిండు అని, నువ్వు నా కొడుకు కాదు అని అన్నాడు అని ఆవేదన వ్యక్తం చేసి కరుణాకర్ రెడ్డికి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసిండు. ఇట్లాంటి నీచమైన మనస్తత్వం, నీచమైన సంస్కృతి రామోజీరావుది అనేది చాలా స్పష్టంగా చెప్పిండు. సవాల్ ఇచ్చిరిండు. నేను నా పిల్లల మీద ప్రమాణం చేస్తే ఆయన కూడా ఆయన పిల్లలు, ఆయన మనవల్ని మనవరాలను తీసుకొని రమ్మను, ఎక్కడైనా సిద్ధం. నాతోనే స్పష్టంగా చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి 2000 కోట్లు ఇప్పించు, జగన్మోహన్ రెడ్డి నుంచి మొత్తం ఈనాడు, ఈటీవీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి దాసోహం అయిపోతాం అని చెప్పిండంటే నీ నీతి ఏంది, నీ నియమం ఏంది, నీ జర్నలిజం నామ్స్ ఎడిపోయినాయి అనేది స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు చెప్పాలి రామోజీరావు గారు చెప్పాలి. ఈయన నీతి వల్లించే నీతులు, రాసే రాతలు, పూసే పూతలు, ఈ కథ ఏందో ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు. స్పష్టంగా దీనిపైన రామోజీరావు స్పందించాలి, అదేవిధంగా ప్రభుత్వాలు స్పందించాలి. దీన్ని సుమోటో కేసుగా తీసుకోవాలి. అవసరమైతే ఏపీ సిబిసిఐడి సుమోటోగా తీసుకోవాలి. సిబిఐ, ఈడీ కూడా సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి అవసరమైతే.
2,000 కోట్ల రూపాయల ఒక పత్రికను అడ్డం పెట్టుకొని ఒక పొలిటికల్ పార్టీని డిమాండ్ చేయటం అంటే పెద్ద క్రైమ్ ఇది. ఇది ఒక వార్తగా సాక్షి పేపర్లో ఈరోజు ఇచ్చిన పరిస్థితి ఇది. దీన్ని చూస్తే రామోజీరావు గురువింద నీతులైందనేది మనకి అర్థమైంది. ఇప్పటికే ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. దీన్ని చూశాక ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు.